హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి November 19, 2024. టైం వచ్చేసి 5:21 AM. వీడియో స్టార్ట్ టైం వచ్చేసి 5:27 AM, అంటే 6 నిమిషాలు అయింది. మనకి మ్యాథ్స్లో మ్యాజిక్ ఏముంటుంది అంటే మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. జస్ట్ దాన్ని డీకోడ్ చేసినాం అనుకో అయిపోతుంది. ఏమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అన్నాడు. అంటే x² y² లేదా XYల టర్మ్స్ వస్తుంది. ఇఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని పి అనుకుంటాం. సబ్టెండ్స్ రైట్ యాంగిల్ అంటే ఏంది? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏముండాలి? ఎల్ షేప్ ఉండాలి, 90 degrees ఉండాలి. ఎట్ పి అంటే ఇక్కడ పి ఉంది, మిగతా ఇచ్చిన కాడనే ఏబి ఉంటుంది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? జస్ట్ ఎల్ అని గుర్తుపెట్టుకోరి. ఎల్ 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 ఆల్ఫాబెట్. తర్వాత కండిషన్ ఏముంటుంది బాయ్ అంటే AB² హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనియస్ వచ్చేసి పెద్ద లైన్, దీన్ని మనం హైపోటెనియస్ అంటాం. దీన్ని ఒక సైడ్, దీన్ని ఒక సైడ్ అంటాము. సో PA² ప్లస్ PB² ఆర్ PA² ప్లస్ PB² ఈక్వల్స్ టు AB². ఎందుకని ఇట్లా రాసినాం అంటే మనకి ఎక్స్లో వైలు ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉండాలి కదా, అందుకు రాసినాం. సో సొల్యూషన్లు ఎట్లా రాసాం అన్నదే పాయింట్. Given points are A of 2, 3 and B of -1, 5 and let P of x, y be a point on the locus. మనకేం తెలుసు? కండిషన్ తెలుసు కదా. గివెన్ కండిషన్ వాడే ఇచ్చిండు, షార్ట్ కట్ ఇచ్చిండు, మనం లాంగ్ కట్లో రాస్తున్నాం. అందుకని గివెన్ కండిషన్. ఏంది బాయ్ గివెన్ కండిషన్ అంటే? దట్ ఈస్ AB² ఈక్వల్స్ టు PA² ప్లస్ PB². మనకేం తెలుసు? డిస్టెన్స్ బిట్వీన్ ఏ 2 points AB² ఈక్వల్స్ టు, స్క్వేర్ ఉంటే అండర్ రూట్ రాదు, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ఆర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంతే. ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ పెన్సిల్తో రాసుకొని తర్వాత రబ్ చేసేసేరి. పి పాయింట్ ఏ పాయింట్ ప్లస్ చిన్నగా పెట్టుకొని పి పాయింట్ బి పాయింట్. సరేనా? ఇట్లా చిన్నగా ఎందుకు రాస్తున్నామంటే కన్ఫ్యూజ్ కావద్దని. తర్వాత పెన్సిల్తో ఈ లైన్ పెన్సిల్తో రాయరి, తర్వాత రబ్ చేసేసేయరి. x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోదాం. బై ఇంప్లైస్ అసలు పెట్టకూరి. సో x1 - x2 2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఉంది. AB² అయిపోయింది. అరే అయ్యా, నేనేం చెప్పినా PA² ప్లస్ PB² ఈక్వల్స్ టు AB² అని తీసుకుందాం అన్నా కదా, అలవాట్లో పొరపాటు అయిపోయింది. సో ఏం కాదు, అట్లా రాసిన ఇట్లా రాసిన. పి పాయింట్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమేమి ఫార్ములాలు వస్తాయి బాయ్ అంటే A - B హోల్ స్క్వేర్, దట్ ఈస్ A² - 2AB ప్లస్ B². తర్వాత A ప్లస్ B హోల్ స్క్వేర్, దట్ ఈస్ A² ప్లస్ 2AB ప్లస్ B². సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాలు ఎడ వాడతామన్నా అంటే ఒక వేరియబుల్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్, నంబర్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 + 1 3 అవుతుంది. ప్లస్ ఇక్కడ రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఇట్లా మధ్యలో ఇంటూ గిట్ట లేదు. ఇట్లా ఉందనుకో యాడ్ చేస్తాము, డిఫరెంట్ సింబల్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, పెద్దగా ఉన్నదాన్ని సింబల్ పెడతాం. సరేనా? సైన్ ప్లస్ ఆర్ మైనస్, పెద్దగా ఉన్న సైన్ పెడతాము, అయిపోతుంది. ఒక నిమిషం ఆగురి. అగైన్ వి కంటిన్యూ విత్ ద ప్రాబ్లం. సో ఈడేంది డిఫరెంట్ సింబల్ ఉన్నాయి. డాడీ 5 ఇచ్చిండు, మమ్మీ 3 గుంజుకుంది, 2 మిగులుతుంది. పెద్ద నెంబర్ 5 కాబట్టి దానికి సింబల్ మైనస్ ఉంది, మైనస్ వచ్చింది. ఈ సింబల్ల మీద క్లారిటీ రావాలంటే మన రోడ్ టు 100 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చూడరి.
a minus b whole square. A square minus 2 into x into 2 plus 2 square plus y square minus 2 into y into 3 plus 3 square. తర్వాత ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్. ఇప్పుడు 3 స్క్వేర్ వచ్చేసి 3 2 జా కాదు, అది 3 3 జా 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్కి హోల్ స్క్వేర్ ఉందో అనుకో ఎప్పుడైనా ప్లస్సే అవుతుంది. ఇక్కడ ఇంటూ చేస్తున్నాం చూడండి. ఈడ ఫరక్ ఏంటంటే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది గంతే. సో ప్లస్ 4 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 3 జా 6y ప్లస్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 వై స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 25. 9 ప్లస్ 4 ఈజ్ 13, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ టర్మ్స్ని యాడ్ చేయి. ఇగో ఎక్స్ స్క్వేర్ ఈడ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఈడ్ ఉంది, సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 1 2x స్క్వేర్. కోఎఫిషియంట్లను యాడ్ చేయాలి. కోఎఫిషియంట్లు ఏందన్న అంటే ముంగటున్న నంబర్లు, ఏం లేకపోతే 1 అంటాం. తర్వాత ఏం చేద్దాము, మైనస్ 4x ఉంది ప్లస్ 2x ఉంది. ఇక్కడ చూడు మైనస్ 4x ప్లస్ 2x, వేరియబుల్స్ ఏముంది సింబల్ డిఫరెంట్ ఉన్నాయి. సో సబ్ట్రాక్షన్ చేయి. డాడీ 4 ఇచ్చిండు, మమ్మీ 2 గుంజుకుంది, 2 మిగులుతుంది. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. మీరు ఆ వీడియో చూడరు క్లారిటీ రావాలంటే, వద్దనుకుంటే లైట్గా 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 25 39 ప్లస్ 39. అన్నిటికీ సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసిన. వై స్క్వేర్ 2y స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 6y మైనస్ 10y మైనస్ 16y. అంతే ఇక కాన్స్టెంట్లీ వేసేసినాం. సో నేను ఇది అక్కడ పంపిస్తా, ప్లస్ ఉన్నది అక్కడ వస్తే మైనస్ అవుతుంది. సో 0 ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ ఫస్ట్ స్క్వేర్లో రాయి, తర్వాత పవర్ 1లో రాయి, తర్వాత కాన్స్టెంట్ రాయి, తర్వాత ప్లస్ 13 అక్కడ వస్తే మైనస్ 13. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అన్న, ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ అన్న, రెండు ఒకటే కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. 13లకి 13 తీయాలి. రెండు సేమ్ సింబల్ ఉన్నాయి చూడు, ఇంటూ చేస్తలేము, డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, సపరేట్ చేస్తున్నాం. 9లకి 3 పోతే 6, 3లకి 1 పోతే 2. సో పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 26. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈడనే పోతుంది. సో క్లారిటీ తెచ్చుకోరి, ఆ వీడియో 1 చూడరి. దొరకకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయరు, లింక్ పెడతాం. మరి దోలాడకుండా కాదు, దోలాడు సరేనా. దేర్ ఫర్ లాస్ట్కి ద రిక్వైర్డ్ లోకస్ ఎల్లిట్లా రాయరి. ద రిక్వైర్డ్ లోకస్ ఈజ్, లేకపోతే ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లోకస్ ఈజ్ అని చెప్పి 2x స్క్వేర్. ఓ బ్రో ఇక్కడ 2 కామన్ వస్తుంది కదా, 2 కామన్ తీసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడ్ అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. ఏదైనా సేమ్ టేబుల్ కామన్ ఉంటేనే తీస్తాం సరేనా. ఇది ఫైనల్ ఆన్సర్. ఇగో ఈ స్టెప్ ఇక్కడ రెడ్ పెన్ తోటి రాదా, వద్దు బ్లాక్ పెన్ తోటి రాద్దాం. బ్లాక్ పెన్ కాదు, బ్లూ పెన్ తోటి రాద్దాం. పక్కకు పెన్నులు స్టాక్ పెట్టుకుంటే, ఎందుకంటే కలర్ఫుల్ కొడుతుంది మనకి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. లాస్ట్కి ఇట్లా ఫినిషింగ్ పెట్టుకో. దేర్ ఫోర్ అని రాసి లాస్ట్ ఆన్సర్లో ఈ క్వశ్చన్లు ఏమడిగిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అన్నాడు కదా, ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లోకస్ ఈజ్ అని చెప్పి రాయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి వీడియోలో అయిపోయినట్టే ఇది నోట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ. యూజర్ ఐడి వచ్చేసి sky_dhoni_yt. స్నాప్ కావాలన్నా కానీ స్నాప్ లింక్ ఇటు ఉంటుంది, చూసుకోరి. బాయ్ టాటా.